ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया अक्षरं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तथा मह्यं ददाति स्वापदान्तिकम्। देहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते आय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुक्तिं करोति वाचनं पङ्गुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं तीर्थं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम् अपवित्रो पवित्रो वा सर्वास्ति कृतियोऽपि वः यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी।
हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ అమ్మా, హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ, కృష్ణ నాన్న. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభాకర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మీన్ లైక్ క్లాస్ డేట్ మార్చిన, టైం మార్చిన, ఐ మీన్ శుక్రవారం నుంచి లెక్చర్ చేసిన అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం రావాలి, వస్తారు నాన్న, యా వచ్చేస్తారు. దట్స్ 10 మంది 15 మంది ఉన్నారు, చదువుకోవడానికి ఆ, చాలా. వచ్చేస్తారు, మొత్తం మామూలుగా అయిపోతారు. ప్రభుజీ, అమ్మా చెప్పండి. ఈ వేళ ఒక పొరపాటు జరిగింది ప్రభుజీ. ఆ, చెప్పండి. నేను ఓపెన్ బుక్ ఎగ్జామ్ ది అప్లోడ్ చేయబోయి క్లోజ్డ్ బుక్ చేసేసా. మళ్ళీ అదేమో గూగుల్ షీట్ ఇంకోటి తీసుకోవట్లా. బాత్రూమ్ లోనే నిలబెట్టింది, ఆయనకి నీళ్ళు మెసేజ్ పెట్టండి మరి. తాగుతుంది. ఆయనకి ఆ, మెసేజ్ పెట్టండి. అంటే ఆఫీస్ కి నంబర్ కి మెసేజ్ పెట్టాను ప్రభుజీ. ఓకే. ఇలా పొరపాటు జరిగింది. మరి ఏం చేయమంటారు, ఏ నంబర్ కి పంపమంటారు అని పెట్టాను మధ్యాహ్నం. నాకు దానికి రిప్లై రాలా. క్లోజ్డ్ బుక్ లో ఏమైనా పొరపాట్లు జరిగితే ఈ నంబర్ కి, ఆఫీస్ నంబర్ కి పంపించేయండి అని ఉంది. దీనికి కూడా అంతేమో అని ఇంక ఈవినింగ్ దానికే పంపించేసాను మరి. దీనికి కూడా పెట్టారు మాతాజీ, నెంబర్ పెట్టారు. దీనికి కూడా పెట్టారు. పోస్ట్ చేసేసారమ్మా? పోస్ట్ చేశాను ప్రభుజీ. సరే, ఆఫీస్ దానికి పోస్ట్ చేశాను మరి. పోస్ట్ చేస్తారు కదా, ఇంకా పర్వాలేదు. ఓకే, పర్వాలేదు రండి. పర్లేదు కదా ప్రభుజీ. నేను మళ్ళీ అయితే ఫెయిల్ చేయరు. ఫెయిల్ చేయను కాదు. అంటే ఓపెన్ బుక్ నేను ఎంతో కష్టపడి అంతా అంటే కృష్ణ కాన్షియస్ ఎలా ఫాలో అవుతున్నాం అన్నది చాలా డీటెయిల్ గా రాశాను. వాళ్ళకి మీ నెంబర్ దగ్గర మీ కాగితం కనబడితే మీకు ఫోన్ చేస్తారు. ఓకే ఓకే. అప్పుడు మళ్ళీ మీరు అది మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. సరే, సరేలేండి ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అది మధ్యాహ్నం నుంచి అదే టెన్షన్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అమ్మా. కుసుమామాతాజీ స్టార్ట్ చేద్దామా? మీతోని ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంత 14వ శ్లోకం దగ్గర ఉన్నామా? 13 చదివామా? 13 చదవాలా? 13 చదివాం. 14-15 మొదలు పెట్టాలి. 14-15 నుంచి మొదలు పెట్టాలమ్మా. మైత్రేయం చెప్తున్న శ్లోకాలు. సో 14, 15, 16 చదువుతారా? చదువుతాను ప్రభుజీ. నేను ఒక కాల్ వచ్చింది, లైన్ లో పెట్టాను. నేను ఒకసారి కాల్ తీసుకుంటాను ఈ లోపల నుంచి. అమ్మా ఆర్డర్ ఉంది కదా, మేము చదువుతుంటాం. చదవండి కుసుమ. చదువుతాను ప్రభుజీ. పేజ్ నెంబర్ చెప్తాను ప్రభుజీ. 211 మాతాజీ. ఓకే మా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 14-15 శ్లోకం. దివ్యోపకరణోపేతం సర్వకాల సుఖావహం పట్టికాభిః పతాకాభిర్విచిత్ర బిరాలంకృతం స్రగ్భిర్విచిత్రమాల్య బీర్బాంజు సింజత్ షడంగ్రిభిః దుకులాక్షౌ మకౌసే ఐర్నార్నవాస్త్రై విరాజితం. ఆ సౌధము అవసరమైనట్టి సమస్త అంటే దివ్య అద్భుతమగు ఉపకరణములతో ఉపేతం నిండియుండి సర్వకాలములందు సుఖము నొసుగున్నది. పట్టికాభిః తోరణములతో, పతాకములతో, విచిత్రాభిః నానావిధ రంగుల వస్త్రములతో అలంకృతమై స్రగ్భిః మాలికలు, విచిత్ర మాల్యభిః వికసించిన పూలతో, మంజు మధురం
సింజితం జూంకారము షట్ షట్ అగ్రిభిః తుమ్మెదలతో దూకుల చక్కని వస్త్రము క్షౌమః నార కౌసేయైః పట్టు వస్త్రము నానా విధముగు వస్త్రములతో విరాజితము. ఆ సౌధము అవసరమైనట్టి సమస్త ఉపకరణములతో నిండి ఉండి సర్వకాలముల ఎందునో సుఖవాహముగా నుండెను. చుట్టూరా అది పతాకములతోనూ తోరణములతోనూ వర్ణమయమగు చిత్రకళలతోనూ అలంకృతమై ఉండెను. ఇంకను అది మధురముగా జూంకారము కావించి తుమ్మెదలను ఆకర్షించినట్టి పుష్ప మాలికలతోనూ నార పట్టు వంటి వివిధ వస్త్రములతోనూ విరాజిల్లుచుండెను. 16వ శ్లోకం. ఊపర్యూపరి విన్యస్తా నిలయేషు పృథక్ క్షిపైః కశీపుభిః కాంతం పర్యం హవ్యాజనాసనైః. ఉపరి ఒకదానిపై ఒకటి విన్యస్త ఉంచబడి నిలయేషు అంతస్తులలో పృథక్ విడివిడిగా క్షిపైః ఏర్పాటు చేయబడినవి కశీపుభిః శయ్యలతో కాంతం మనోహరము పర్యంక తల్పము వ్యజన వీవనలు ఆసనైః ఆసనములతో శయ్యలు తల్పములు వీవనలు ఆసనములతో ఆ సౌధము మనోహరముగా కనపట్టెను. అవన్నీను విడివిడిగా 7 అంతస్తులలో ఏర్పాటు చేయబడి ఉండెను. భాష్యము. ఆ సౌధము పలు అంతస్తులను కలిగి ఉన్నదిగా ఈ శ్లోకం నుండి అవగతమగుచున్నది. నింగినట్టి మేడలు క్రొత్తగా ఏమీ సృష్టించబడలేదని ఉపర్యుపరి విన్యస్త అను పదము సూచించుచున్నది. ఆ రోజులలో కూడా కోట్లాది సంవత్సరముల క్రిందట పలు అంతస్తులు భవనములు ఉండేవిడివి. అవి ఒకటో రెండో గదులను కలిగి ఉండగా పెక్కు గదులను కలిగి ఉండెను. వానిలో ప్రతి ఒక్కటి మెత్తటి కుర్చీలు పర్యంకములు ఆసనములు తివాసీలతో పూర్తిగా నిండి ఉండేవి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండతులు మాతాజీ. కృష్ణమ్మ కళామాతేజీ ఉన్నావమ్మా? కళా ఉన్నారా? హరే కృష్ణ. వినిపిస్తుంది కదమ్మా? వినపడుతుంది మాతాజీ. 17వ శ్లోకం. తత్ర వినిక్షిప్త నానా శిల్పోభశోభితం మహామరకతస్థల్య జుష్టం విద్రుమ వేదిభిః. తత్ర అచ్చటచ్చట వినిక్షిప్త ఉంచబడిన నానా వివిధమగు శిల్పములు ఉపశోభితం అసాధారణ సౌందర్యము మరకత మణుల యొక్క ఠల్య నేతతో జుష్టం నిండినది విద్రుమ వైడూర్యముల వేదిభిః అరుగులు కుడ్యములపై అచ్చటచ్చట గల శిల్పములతో దాని శోభ ఇనుమడించెను. వైడూర్యమండితమగు అరుగులతో దాని నేల మరకతమణి నిర్మితమై ఉండెను. భాష్యము. ప్రస్తుత కాలమున జనులు తమ వాస్తుకలను గాంచి గర్వించుచున్నను నేల మాత్రము సాధారణముగా రంగు కలిపిన సిమెంటుతోనే తయారు చేయబడి ఉండెను. కాని కర్దమముని యోగశక్తిచే నిర్మితమైన సౌధము మాత్రము వైఢూర్యమండితమగు అరుగులను కూడిన మరకత మణిమయ నేలను కలిగి ఉండెనని గోచరించుచున్నది. 18వ శ్లోకం. ద్వాసు విద్రుమ దేహల్య భాతం వజ్రకపాటవత్ శిఖరేష్వింద్రినీలేషు హేమకుంభైరధిశ్రితం. ద్వాసు ద్వారములందు విద్రుమ పగడపు దేహల్య గడపలతో భాతం సుందరమగు వజ్రమండితమగు కపాటవత్ తలుపులు శిఖరేషు శిఖరములపై ఇంద్రనీలముల హేమకుంభైః బంగారు కుంభములు
అధిశ్రితం ఉంచబడినవి. ద్వారము చెంత పగడపు గడపలతోనూ వజ్రమండితపగు తలుపులతోనూ ఆ ప్రాసాదము అతి సుందరముగా నుండెను. దాని ఇంద్రనీల శిఖరములపై హేమకుంభములు ఉంచబడినవి. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. ఆ, చంద్రమౌళి ఆ, ఉన్నారు కదా, హరే కృష్ణ. చదవండి. ఆ, చచ్చుమత్ కన్నులు కలదైనట్టుగా పద్మరాగములతో ఆమ్, అగ్- అగై ఉత్తమమగు వజ్రపు బిత్తుషు గోడలపై నిర్మితై పొదగబడి జుష్టం నిండి విచిత్ర నానా విధములగు వైతానై గోపురములతో మహార్హై గొప్ప విలువైన తోరణై బంగారపు ద్వారములతో వజ్రపు గోడల యందు ఆ, ఉత్- ఉత్తమములగు పద్మరాగములు ఏర్పాటు చేయుటచే ఆ సౌధము కన్నులు కల్దీ అయినట్లుగా గోచరించిన అద్భుతములగు గోపురములతోనూ విలువైన బంగారు ద్వారముతోనూ అది అలంకరింపబడెను. భాషము కళాత్మక మగు నగలు మరియు అలంకరించే కన్నులున్నట్లుగా గోచరించుట ఊహాత్మక ఊహాత్మకమేమియును కాదు. ఈ మధ్య కాలంలోనే మొఘల్ చక్రవర్తులు తమ ప్రాసాదములను మణిమయ కనుగుడ్లు కలిగిన రత్న ఖచ్చిత పచ్చుల అలంకరణతో నిర్మించి ఉండేది. ఆ మనులు ఇప్పుడు అధికారుల స్వాధీనమైనను అలంకరణలు మాత్రం ఈనాటికి ఢిల్లీ అందలి కొన్ని మొఘల్ చక్రవర్తుల భవంతులు కలవు. ఆ ఆ రాజ ప్రాసాదములన్నీ మనులతోనూ మరియు కన్నులను పోలిన అరుదైన రత్నములతో నిర్మింపబడినవి. ఆ విధంగా అవి రాత్రి సమయంలో దీపంలో అవసరం లేకనే ప్రకాశం ఇవ్వగలవు. 20వ శ్లోకం. హంస పారావ్రతవ్రాతైస్తత్ర తత్ర నికూజితం కృత్రిమాన్ మన్యమానే స్వాన్యదిరుహ్యాదిరుహ్య చ. హంసల యొక్క పావురముల యొక్క వ్రతై గుంపులతో తత్ర అచ్చటచ్చట నికూజితం ప్రతిధ్వనించను. కృత్రిమమగు మాన్యమానై తల్చుచు స్వాన్ తమ తమ వంటి వేనని అదిరుహ్య మరల ఎగురుచు చ. మరియు ఆ సౌధమునందు అచ్చటచ్చట సజీవములగు హంసలు మరియు పావురముల గుంపులు వాటితో పాటుగా కృత్రిమములగు హంసలు పావురములు ఉండెను. ఆ కృత్రిమగు పక్షులు సజీవములైనట్లుగా ఉన్నందున నిజముగు హంసలు వారిని తమ వంటి సజీవమగు పక్షులే అని తలుచుచు మరల వాటిపై ఉండి ఎగిరినవి. ఆ విధంగా ఆ సౌధమంతయు పక్షుల కిలకలారావములతో ప్రతిధ్వనించను. హరే కృష్ణ. నెక్స్ట్ 20వ చాప్టర్. మాతాజీ లేరు ప్రభు. ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విహారస్థాన విశ్రామ సంవేశ ప్రాంగణాజిరైః యథోపజోషం రచితైర్విస్మాపన వివాత్మానః. విహారస్థలములు విశ్రామ స్థానములు సంవేశ శయ్యాగృహములు ప్రాంగణ అంతఃప్రాంగణము అజిరై బహిర్ ప్రాంగణములతో యథా ఉపజోషం సుఖానుసారము రచింపబడినవై విస్మాపనం విస్మయము కలిగించుచు ఇవ నిక్కముగా ఆత్మనః అతనికే కర్దము మునికి. ఆ సౌధము సౌఖ్యము నసగడి దృష్టితో రచింపబడిన విహార స్థలములను విశ్రామ స్థానములను శయ్యాగృహములను అంతర్బాహ్య ప్రాంగణములను కూడి ఉండెను. అవన్నీయును కర్దమునికే విస్మయము కలిగించెను. భాష్యము. సాధు పురుషుడైన కర్దముని సామాన్యముగా ఆశ్రమమునందు జీవించుచుండెను కనుకనే విశ్రామ స్థానములు శయ్యాగృహములు అంతర్బాహ్య ప్రాంగణములు కలిగిన సౌధము తన యోగశక్తిచే నిర్మితమైనప్పుడు అతడే స్వయముగా ఆశ్చర్యచకితుడయ్యను. భగవదనుగ్రహ పాత్రుడైన వాని విధము ఆ రీతినే ఉండును. భక్తుడగు కర్దముడు భార్య యొక్క అభ్యర్థనపై తన యోగశక్తి ద్వారా అట్టి విభూతిని ప్రదర్శించెను. కానీ అయ్యది ప్రకటితమైనప్పుడు అటువంటి వ్యక్తీకరణము ఏ విధముగా సాధ్యమయ్యనో అతనికే అవగతము కాలేదు. అనగా యోగశక్తి ప్రకటితమైనప్పుడు కొన్ని మార్లు యోగియే
ఆశ్చర్యచకితుడగను. 22వ శ్లోకం. ఈదృక్ అట్టి గృహము తద్దానిని పశ్యంతి గాంచుచు నా అతి ప్రీతేన మొదమందకపోవుటను చేతస హృదయమున సర్వభూత ఎల్లరి ఆశయం అభిజ్ఞ హృదయము నెరిగి ప్రావోచత్ పలికెను కర్దముడు స్వయముగా బ్రహ్మాండమును విభూతి పూర్ణమును అగు సౌధమును దేవహుతి సంతుష్టి చెందని హృదయంతో గాంచుటను చూచిన కర్దమముని ఆమె భావనము నెరుగగలిగాను. ఎల్లరి హృదయముల అతడు అధ్యయనము చేయగలుగుటయే అందులకు కారణము. అంతటా అతడు ఆమెతో ఇట్లు పలికెను. భాష్యం. దేవహుతి తన దేహమును అలక్ష్యపరచుచు బహుకాలము ఆశ్రమం మందే గడిపినది. ఆమె ధూళితో నిండి ఉండెను. వస్త్రధారణ సరిగా లేకుండాను. అద్భుతముగు సౌధమును నిర్మింపగలిగినందులకు కర్దముని ఆశ్చర్యకితుడయ్యాను. అతని భార్యకు దేవహుతి సైతము విభ్రమ చెందెను. అంతటి వైభవోపేతముగు సౌధమున ఆమె ఏ రీతి వసింపగలదు? ఆమె విస్మయమును కర్దముని అవగతము చేసుకున్నందుకు ఈ విధముగా పలికెను. హరే కృష్ణ ప్రభుజీ దండాలు. హరే కృష్ణ. 23వ శ్లోకం. నిమజ్జాస్మిన్ హ్రదే భీరు విమానమిదమారుహ ఇదం శుక్లకృతం తీర్థ మాశిషాం వ్యాపకం నృణాం. నిమజ్జ స్నానమాడిన పిదప అస్మిన్ ఈ హ్రదే సరోవరమున భీరు ఓ భీరువా విమానమందు ఇదం ఈ ఆరుహ అధిరోహింపుము. ఇదం ఈ శుక్లకృతం విష్ణు భగవానుచే సృజింపబడినది. తీర్థం పవిత్ర జలాశయము. ఆశిషాం కోరికలు. వ్యాపకం తీర్చున్నది. నృణాం మానవుల. ఓ దేవహూతి, నీవు మిగుల భీతి చెందినట్లు గోచరించుచున్నావు. మానవుల సర్వాభీష్టములను వసగునట్టి శుక్లకృతమగు విందు సరోవరమున మొదట స్నానమాచరించి పిదప ఈ విమానమును అధిరోహింపుము. భాష్యము. తీర్థస్థానములకేగి అచ్చటగల జలమునందు స్నానమాడుట నేటికిని ఆచారముగా నున్నది. బృందావనమునందు జనులు యమునా నది యందు స్నానమాడుదురు. ప్రయాగ వంటి ఇతర ప్రదేశములలో వారు గంగా నదిలో స్నానమాడుదురు. తీర్థమాశిషాం వ్యాపకం అను పదము తీర్థస్థానమున స్నానమాడుట ద్వారా కోరికలు తీరుటను సూచించును. బిందు సరోవరమున స్నానమాడుమనియు అంతట పూర్వము సౌందర్యము మరియు దేహకాంతి తిరిగి రాగలవని కర్దమముని తన భార్యకు తెలిపెను. 24వ శ్లోకం. సాతర్భర్భు సమాధాయ వచక్కువలయేక్షణ సారజం బిభ్రతి వాసో వేణీభూతాంశ మూర్తజాన్. సా ఆమె తత్పిదప భర్త యొక్క సమాధాయ అంగీకరించి వచనములను కువలయేక్షణ కలువ కన్నులు కలది సరజం మురికి అయిన బిభ్రతి ధరించి వస్త్రములను వేణీభూతాన్ జడలు కట్టిన చ మరియు మూర్తజాన్ శిరోజములు. కలువ కన్నుల దేవహూతి తన భర్త ఆదేశమును అంగీకరించెను. మురికి అయిన వస్త్రములు జడలు కట్టిన శిరోజముల కారణమున ఆమె ఆకర్షణీయముగా గోచరింపకుండెను. భాష్యము. పలు సంవత్సరములు దువ్వని కారణమున దేవహూతి శిరోజములు జటలు గట్టినట్లుగా గోచరించుచున్నది. అనగా భర్త సేవలో ఆమె తన వస్త్రధారణను సౌఖ్యమును నిర్లక్ష్యపరచను. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. బాగున్నారక్క? ముందుకెళ్దాం అమ్మా. సరే సరే. సుజాత మాత ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. 25వ శ్లోకం. అంగం చ మల పంకేన సంచన్నం శబలస్తనం ఆవివేశ సరస్వత్యాః సరః శివ జలాశయం. అంగం దేహము చ మరియు మలపంకేన మట్టితో సంచన్నం కప్పబడెను. శబల వివర్ణమయ్యను. స్తనం స్తనములు అవివేశ ఆమె ప్రవేశించను. సరస్వత్యాః సరస్వతీదేవి యొక్క సరహ సరోవరము శివ పవిత్రమగు జలము ఆశయం కలిగిన
ఆమె దేహముపై మట్టి పేరుకుని స్తనములు వివర్ణములయ్యుండెను. అయినను ఆమె సరస్వతీదేవి పవిత్ర జలములు కలిగిన ఆ సరోవరమున ప్రవేశించెను. శాంత సరసి వేస్మస్తాః శతాని దశ కన్యకాః సర్వాః కిశోరవయసో దదర్శోత్పల గంధయః. సా ఆమె అంతర్భాగమున సరసి సరోవరమునందు వేష్మస్థాః గృహమున శతాని దశ 1000 మంది కన్యకాః కన్యలను సర్వాః అందరు కిశోర వయసః నవ యవనమున దదర్శ ఆమె గాంచెను ఉత్పల పద్మముల వలె గంధయః సుగంధమయములు. ఆ సరోవరపు అంతర్భాగమున కల గృహమున నవయవనవతులను మరియు పద్మము వలె సుగంధము కలవారును అగు 1000 మంది కన్యలను ఆమె గాంచెను. తాం దృష్ట్వా సహసోత్థాయ ప్రోచుఃప్రాञ्जलयः స్త్రియః వయం కర్మకరీస్తుభ్యం షాధినః కరవామ కిం. తాం ఆమెను దృష్ట్వా గాంచి సహసా దిక్కున ఉత్థాయ లేచి నిలబడి ప్రోచుహు వారు పలికిరి. ప్రాంజలయః ముకుళిత హస్తులై స్త్రియః దేవతా కన్యలు వయం మేము కర్మకరీః పరిచారకులము తుభ్యం నీకు సాధి దయచేసి తెలుపుడు నహ మాకు కరవామ చేయవలనో కిం ఏది. ఆమెను గాంచినంతనే ఆ దేవతా కన్యలు దిక్కున లేచి నిలబడి ముకుళిత హస్తులై మేము నీ పరిచారకులము మేమేది చెయ్యవలనో తెలుపుడు అని పలికిరి. భాష్యము. మలిన వస్త్రములు కలిగిన తాను ఆ మహాసౌధమునందు ఏమి చెయ్యవలనా అని దేవహూతి చింతించినప్పుడు కర్దమముని యోగశక్తి కారణమున 1000 మంది పరిచారకులు ఆమెను సేవింప ఒక్క మారుగా సిద్ధపడిరి. వారు జలమందు దేవహూతి ఎదుట ప్రత్యక్షమై ఆమె ఆజ్ఞలకే వేచియున్నట్టి పరిచారకులమని తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్కమ. 28వ శ్లోకం. స్నానేన తాం మహర్హేన స్నాపయిత్వా మనస్వినీం దుకూలే నిర్మలే నూత్నే దదురస్యై చ మానదాః. స్నానేన స్నానపు తైలములతో తాం ఆమెను మహార్హేన అతి విలువైన స్నాపయిత్వ స్నానమాచరింపజేసిన పిమ్మట మనస్విని సచ్చరిత్రయగు భార్య దుకూలే శ్రేష్టమగు వస్త్రము నిర్మలే నిర్మలము నూత్నే క్రొత్తది దదుహు ఒసగిరి అస్యై ఆమెకు చ మరియు మానదాహ ఆ కన్యలు దేవహూతి ఎడ అమిత గౌరవము కలిగిన ఆ కన్యలు ఆమెను ఆ రీతి ఆహ్వానించిరి. విలువైన తైలాదులతో స్నానం ఆచరింపజేసిన పిమ్మట నిర్మలములను నూతనములను శ్రేష్టములను అగు వస్త్రములను ధరింపజేసిరి. 29వ శ్లోకం. భూషణాని పరార్ధ్యాని వరీయాంసి ద్యుమంతి చ అన్నం సర్వగుణోపేతం పానం చైవామృతాసవం. భూషణాని ఆభరణములను పర అర్ధ్యాని అమూల్యమగు వరీయాంసి పరమశ్రేష్టములగు ద్యుమంతి కాంతిమయమైన చ మరియు అన్నం ఆహారమును సర్వగుణములను ఉపేతం కూడినట్టిది పానం పానీయము చ మరియు ఏవ కూడా అమృత తియ్యని ఆసనం మత్తును కలిగించున్నది ఆసవం మత్తును కలిగించున్నది. పిదపవారు ఆమెను శ్రేష్టములను అమూల్యములను అగు కాంతిమయమైనట్టి ఆభరణములతో అలంకరించిరి. ఆ పిదప సర్వగుణ సమన్వితమగు ఆహారమును ఆసవమని పిలువబడు మధురమగు మత్తు పానీయమును ఒసగిరి. భాష్యము. ఆసవము అనున్నది ఒక ఆయుర్వేద రసాయనమే గాని మద్యము కాదు. మూలికల నుండి ప్రత్యేకముగా తయారు చేయబడు అది దేహ స్వస్థత కొరకు జీవ కణముల యందు రసాయన ప్రక్రియను వృద్ధి చేయును. ముందుకెళ్దామండి. సరేనండి. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. 30వ శ్లోకం వినబడుతుందండి. వినబడుతుంది ప్రభు. అథాదర్శే స్వమాత్మానాం సృగ్విణాం విరజం కృత స్వంత్యమయం కన్యాభిర్బహూమాన్వితం. అధ పిదప ఆదర్శే అద్దమునందు స్వం ఆత్మానం తనను శర్క్ విణం పూమాలను దాల్చి
నిర్మలమగు అంబరం వస్త్రము విరజం దేహపు మలినము నుండి దూరమై కృత స్వస్తి అయ్యనం మంగళకర చిహ్నముచే అలంకృతమై కన్యాభి పరిచారికలచే బహుమాన్వితం గౌరవముగా సేవింపబడెను. పిదప ఆమె తనను అద్దమునందు చూచుకొనెను. ఆమె దేహం పూర్తిగా మలిన దూరమాయెను. ఆమె పూవమాలలచే అలంకరింపబడెను. నిర్మలము వస్త్రము ధరించి మంగళకరమగు తిలకముచే అలంకృతమై ఆమె పరిచారకులచే గౌరవముగా సేవించబడెను. 31 స్నాతం కృత శరస్నానం సర్వాభరణ భూషితం నిష్కగ్రీవం వలయనం పూజ కాంచన నూపురం. స్నానమాడెను. కృత శరములతో సహా స్నానము సర్వ అంతటను ఆభరణములతో భూషితం అలంకృతమయ్యను. నిష్క పతకమును కూడిన కంఠాభరణము గ్రీవం మెడయందు వలయన్ కంకణములు పూజత గల్లు మనడి కాంచన బంగారపు నూపురం అందెను. అభ్యంగ స్నానమును ఆచరించిన ఆమె సర్వాభరణములతో అలంకృతమయ్యను. పథకము కలిగిన ఒక ప్రత్యేక కంఠాభరణమును ఆమె కంఠము ధరించెను. కరకంకణములను బంగారపు నూపురములను ఆమె దాల్చి ఉండెను. భాష్యం. కృత శిర స్నానం అనే పదము ఇక్కడ ప్రయోగింపబడినది. దైనందిన విధుల విషయము స్మృతి శాస్త్ర నిర్దేశమును అనుసరించి వీళ్ళు ప్రతిరోజు కంఠము వరకు స్నానమాడుట అనుమతింపబడినది. తడి జుట్టు జలుబును కలుగజేయదు కనుక శిరోజమును ప్రతిరోజు వారు నీటితో శుభ్రపరచుకునే అవసరము లేదు. కనుకనే మెడ వరకు స్నానమే వారికి సాధారణ పరిస్థితులందు నిలపబడినది. కేవలము కొన్ని ప్రత్యేక సందర్భములందే వారు శిరస్నానం చేయదురు. ఈ సందర్భంలో దేహవతి శిరస్నానము కావించి తన శిరోజమును చక్కగా శుభ్రపరచుకున్నది. స్త్రీలు కావించని సాధారణ స్నానము మలస్నానము అని పిలువబడగా శిరోజముతో సహా చేసే పూర్తి స్నానము శిరస్నానము అని పిలువబడింది. ఆ సమయంలో వారు తగినంత తైలము తలకు పట్టించుకొనవలెను. స్మృతి శాస్త్ర వ్యాఖ్యాతల నిర్దేశం ఇదియే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఉన్నారండి, మాతాజీ ఉన్నారండి. చదువు. 32, 33. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రోణోరధ్యస్తయ కాంచన్య బహురత్నయా హరేణ చ మహర్ణేర్నాం రుచకేన చ భూషితాం శ్రోణః పిరుదలపై అధ్యస్తయ ధరించెను. కాంచ్య మొలనూలు కాంచన్య బంగారపు బహురత్నయ పలురత్నములలో అలంకృతమైనట్టి హరేణ హరముతో చ మరియు మహా అర్ధేణ విలువైన రుచకేన మంగళకర ద్రవ్యములతో చ మరియు మహా అలంకృతమైనది హరేణ హరముతో చ మరియు మహాహర్వేణ విలువైన రుచకేన మంగళకర ద్రవ్యములతో చ మరియు భూషితం అలంకరింపబడెను. బహురత్నమైన కాంచన నూలును ఆమె కటి ప్రదేశంలో ధరించెను. ఇంకను ఆమె విలువైన హారములతోనూ మంగళకర ద్రవ్యములతోనూ అలంకరింపబడెను. భాష్యం. కేసరము కుంకుమ గంధము అనునవి మంగళకర ద్రవ్యములు. స్నానమాచరించుటకు పూర్వము వాడేది మంగళకర ద్రవ్యములు ఇంకొన్ని కలవు. ఆవ నూనెతో కలిపిన పసుపు అటువంటిదే. అదే దేహమంతయు అలదుకొనబడును. దేహహూతిని నకి శిఖ పర్యంతము స్నానమాచరించుటకు అన్ని రకములకు మంగళకర ద్రవ్యములు వాడబడినవి. 33 పాంగేన చక్షుషాం పద్మకోశస్పృధా నీలైరలకైచలసన్ముఖం సుదత సుందరమగు దంత పంక్తితో శుభ్రవ
చక్కని కనుబొమ్మలతో స్లుకష్ట సుందరమగు స్నిగ్ధ తడిసిన అపాంగేన కనుకొనలు చక్షుష కన్నులతో పద్మకోశ కలువ మొగ్గలను హృద పరాభరించినట్లు నీలహి నీలవర్ణపు అలకైహి కురులు చ మరియు అల్లస శోభిలను ముఖము సుందరమగు దంతవరసతోను చక్కని కనుబొమ్మలతోనూ ఆమె ముఖము శోభించెను. ఆమె స్నిగ్ధములగు కనుకొనలు కలువ మొగ్గలను పరాభవించుచున్నట్లుండెను. ఆమె ముఖము నల్లని ముంగురులతో శోభిల్లెను. భాష్యం. వైదిక సంస్కృతిని అనుసరించి తెల్లని దంతమును మిగుల శ్లాఘనీయమైనవి. దేహహూతి యొక్క తెల్లని దంతపంక్తి ఆమె ముఖ సౌందర్యమును ఇనుమడింపచేసి దానిని కలువ పువ్వు వలె గోచరించినట్లు చేసెను. ముఖము ఆకర్షణీయముగా గోచరించినప్పుడు సాధారణంగా కనులు కలువ రేకులతోనూ ముఖము కలువ పువ్వుతోనూ పోల్చబడును. హరే కృష్ణ ప్రభుజీ. జగదాంబ మాతాజీ ఉన్నారమ్మా? జగదాంబ మాతాజీ ఉన్నారమ్మా. హరే కృష్ణ. ఒక 10 నిమిషాలు చదువుతానండి. సరేనమ్మా. సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? కళ్యాణి మాతాజీ, జగన్నాథ ప్రభుజీ, పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అందాక మీరు చదవండి. 34 కదా 34 కదా మాతాజీ. 34 యదా సస్మార వృషభమృషీణాం దయితం పతిం తత్ర చాస్తే సహస్రీ విరియత్రాస్తే స ప్రజాపతి. యదా ఎప్పుడైతే సస్మార ఆమె తలచెను వృషభం శ్రేష్ఠుడు ఋషీణాం ఋషులలో దయితం ప్రియుడగు పతిం భర్త తత్ర అక్కడ చ మరియు అస్తే ఆమె నిలిచెను సహ స్త్రీభి పరిచారక బృందము ఎత్ర ఎచ్చటైతే ఆస్తే ఉండెను సహ అతడు ప్రజాపతి కర్దముడు ఋషిశ్రేష్ఠుడగు తన భర్తను కర్దము మునిని తలిచినంతనే పరిచారక బృందంతో సహా ఆమె వెంటనే అతడు నిలిచి ఉన్న చోట ప్రత్యక్షమయ్యెను. భాష్యము. తాను మురికిగా నుండి కృపానురాలైనట్లుగా వస్త్రధారణ కావించి ఉన్నట్లు ఆదియందు దేవహూతి తలచినని ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. సరస్సునందు స్నానమాడమని భర్త అడిగినప్పుడు ఆమె దాని యందు పరిచారక గణమును గాంచెను. వారందరూ ఆమెను చక్కగా చూచుకొనిరి. ఇది ఎంతయూ జలమందే జరిగెను. ఇక ఆమె తన భర్తను కర్దముడు తలచినంతనే శీఘ్రముగా అతని చెంతకు చేర్చబడెను. పూర్ణులగు యోగులు కొన్ని ఇటువంటి శక్తులనే పొందియుందురు. తాము కోరినదల్లా వారు శీఘ్రమే నెరవేర్చుచుందురు. 35 భర్తు పురస్తాదాత్మానం శ్రీ సహస్ర సవృతం తదా నిశామ్య తథ్యోగతిం సంశయం ప్రత్యప్రధ్యత. భర్తు యొక్క పురస్తాత్ సన్నిధి యందు ఆత్మానం తనను శ్రీ సహస్ర 1000 మంది పరిచారకులతో కృతం పరివృత్తమై తదా పిదప నిశామ్య గాంచి తత్ అతని యోగగతిం యోగశక్తి సంశయం ప్రత్యపధ్యత విస్మృతురాలయ్యను. భర్త సన్నిధిలో తాను 1000 మంది పరిచారకుల బృందముతో పరివృత్తమై ఇండుటను కాంచి అతని యోగశక్తికి ఆమె విస్మయం పొందెను. భాష్యము. సమస్తము అద్భుతంగా జరిగిపోవుటను దేవహూతి గాంచెను. అయినను భర్త ఎదుటకు కొని రాబడినంతనే ఆది అంతయు అతని యోగశక్తి ప్రభావమునే జరిగినదని ఆమె తెలుసుకొనగలిగెను. కర్దమ ముని వంటి యోగికి ఏదీనూ అసాధ్యము కాదని ఆమె అవగతము చేసుకొనెను. చేయగల మాతది. సరే సరే మాత. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరున్నారమ్మా? రామ తులసి మాతాజీ ఉన్నారా? రామలక్ష్మి మాతాజీ, శిరీష మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. చదవండి అమ్మా. 36 and 37 సతం కృతమల స్నానం విభ్రజాంతిమపూర్వతం ఆత్మనో బిభ్రతిం రూపం సంవిత
రుచిరస్తనిం విద్యాధరి సహస్రేణ సేవ్యమానం సువాససం జాతబభో విమానం తదారోహ యదా మిత్రహాన్ సహ ముని తాం ఆమె దేవహుతి కృతమల స్నానం శుచిగా స్నానమాడి విభ్రజంతి శోభిల్లుటను అపూర్వముగా ఆత్మన తన యొక్క బిభ్రతిం పొంది రూపం సౌందర్యమును సంవిత దట్టి కట్టబడిన రుచిర రమణీయ మగు స్థానిం కుచములతో విద్యాధరి గంధర్వ కన్యలు సహస్రేణ 1000 మంది సేవ్యమానం వేచిరి సువాససం శ్రేష్టమగు వస్త్రములు ధరించిరి జాత భావ ఇష్టత కలిగిన వాడై విమానం సౌధము వంటి విమానము తత్ ఆరోహయత్ ఆమెను ఎక్కించెను అమిత్రహన్ ఓ శత్రుంజయుడ దేవహుతి శుచిగా స్నానమాడి ఉండి తన పూర్వపు పత్ని కాదేమో అన్నట్లుగా శోభిల్లుటను మునిగాంచెను రాకుమార్తెగా ఆమె తన పూర్వపు సౌందర్యమును తిరిగి పొందెను శ్రేష్టమగు వస్త్రధారణము కావించి రమణీయమగు కూచములను చక్కగా దట్టి కట్టబడిన ఆమె కొరకు 1000 మంది గంధర్వ కన్యలు వేచి ఉండిరి ఓ శత్రుంజయుడ దేవహుతి ఎడ ఇష్టత వృద్ధి కాగా అతడు ఆమెను విమాన సౌధంలోకి ఎక్కించెను భాష్యము వివాహమునకు పూర్వము తల్లిదండ్రులచే కర్దమముని చెంతకు గొనిరాబడినప్పుడు దేవహుతి సుందరియగు రాకుమార్తె అయి ఉండెను ఆమె పూర్వపు సౌందర్యమును అతడు గుర్తుకు తెచ్చుకొనెను కాని వివాహానంతరం ఆమె కర్దమముని సేవలో నెలకొడినప్పుడు రాకుమార్తె వలె దేహపోషణము చేసుకొనుటకు నిర్లక్ష్యపరిచెను అటువంటి పోషణము చేసుకొని మార్గము లేకుండుటయే దానికి కారణం ఆమె భర్త ఆశ్రమవాసి సర్వదా అతని సేవయందే నెలకొని ఉన్న కారణముగా రాచ సౌందర్యము కనుమరుగై ఆమె కేవలము ఒక సాధారణ సేవిక వలె అయ్యెను కానీ ఇప్పుడు కర్దమముని యోగశక్తి ఆదేశముచే గంధర్వ కన్యలు స్నానమాచరింపజేసినంతట ఆమె తన పూర్వపు సౌందర్యమును తిరిగి పొందెను వివాహమునకు పూర్వము నాటి ఆమె సౌందర్యముచే కర్దమముని మిగుల ఆకర్షితుడయ్యెను యువతి యొక్క నిజమైన సౌందర్యము ఆమె కుచములే భార్య కుచములు చక్కగా అలంకరింపబడి సౌందర్యమును పలు రేట్లు ఇనుమడింపజేయుటను గాంచినప్పుడు తాను ముని అయినప్పటికీ కర్దముడు ఆకర్షితుడయ్యను కనుకనే దివ్యానుభూతిని బడయగోరు వారు స్త్రీ యొక్క ఉన్నతమగు కుచములచే ఆకర్షితులు కారాదని అవి కేవలము దేహమందలి రక్త మాంసముల రూపాంతరమేయని శ్రీపాద శంకరాచార్యులు ఆధ్యాత్మిక వాదులకు హెచ్చరించారు చదవమంటారా మాతాజీ హరే కృష్ణ అమ్మ ముందుకెళ్దామా ఓకే మాతాజీ హరే కృష్ణ శాంతి మాతాజీ ఉన్నారమ్మా గోవింద కృష్ణ ప్రభు లలిత మాతాజీ ఉన్నారా హరే కృష్ణ మాతాజీ ఉన్నాను చదవండి చదువుతాను 38వ శ్లోకం తస్మిన్నలుప్త మహిమా ప్రియయానురక్తో విద్యాధరీభిరుపచీర్ణ వపుర్విమానే భభ్రాజ ఉత్కచకుముద్గణ వానపీచ్య స్థారాభిరావృతైవోడుపతిర్నభస్తః తస్మిన్ దానియందు అలుప్త కోల్పోవలేదు మహిమను ప్రియయా తన ప్రియపత్నితో అనురక్తి చెంది విద్యాధరీభి గంధర్వ కన్యలచే ఉపచీర్ణ సేవింపబడినను వపుః దేహము విమానమునందు బభ్రాజ శోభిల్లెను ఉత్కచ వికసింపజేయు కుముద్ గణవాన్ కలువ గణము ననుసరించు చంద్రుడు అపీచ మనోహరమగు తారాభి చుక్కలచే ఆవృత చుట్టబడి వలె ఉడుపతి చంద్రుడు నక్షత్రములలో ముఖ్యుడు నభస్క ఆకాశమునందు గంధర్వ కన్యలు సేవ చేయుచుండ ప్రియపత్ని ఎడ అనురక్తుడైనట్లు గోచరించినను ఆ ముని తన మహిమను ఆత్మపై నియంత్రణ కోల్పోవలేదు ఆ విధముగా విమాన సౌధమందు కర్దమముని తన భార్యతో
చుక్కల నడుమ చంద్రుని రేయియందు సరస్సులో కలువగణమును వికసింపచేయువాడు వలె శోభిల్లెను. భాష్యం. ఆ సాధ ఆ ఆ సౌధము ఆకాశమునందున్న పూర్ణచంద్రుడు మరియు తారకలతో పోలిక ఈ శ్లోకమునందు సుందరముగా వర్ణించబడినది. కర్దమముని పూర్ణచంద్రుని పోలగా అతని భార్యకు దేవహూతి చుట్టియున్న కన్యలు తారకల వలె యుండిరి. పౌర్ణమి నాడు తారకలు చంద్రుడు కలిసి సుందరమగు నక్షత్ర సమూహమును ఏర్పరచును. అదే విధముగా ఆకాశమునందలి విమాన సౌధమున భార్యా సమేతుడకు కర్దమముని మరియు వారిని చుట్టియున్నట్టి దేవాంగనలు పున్నమి నాటి చంద్రుడు నక్షత్రముల వలె గోచరించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవమంటారా? చదువుతారమ్మా? 39. తేనాష్టలోకపవిహార కులాచలేంద్ర ద్రోణీష్వనంగ సఖమారుత సౌభగాసు సిద్ధైర్నుతోద్యుతునిపాత శివస్సువనాసు రేమే చిరం ధనదల్వల్లల నావరూధి. తేన ఆ విమానముచే అష్టలోక పాలకుల యొక్క విహార స్థలము, కులాచల ఇంద్ర పర్వతరాజు మేరువు, ద్రోణీషు లోయలయందు అనంగా కామము యొక్క సఖులు మారుత పవనములతో సౌభాగాసు సుందరులగు సిద్ధులచే స్తుతింపబడి ధుని గంగా నది యొక్క జలపాతములచే శివస్వనాసు మంగళకర ధ్వనులు ప్రతిధ్వనించుచుండ వేమే భోగించెను చిరకాలము. ధనదవత్ కుబేరుని వలె లలాన దేవాంగనలచే వరూధి చుట్టబడి ఆ విమాన సౌధములందు అతడు మేరుపర్వతపు విహార యోగ్యములకు లోయలలో ప్రయాణించెను. కామోదీపీతము కావించు చల్లని మృదువైన సుగంధ వాయువులతో ఆ లోయలు బహు సుందరముగా నుండెను. సాధారణముగా కుబేరుడు ఆ ప్రాంతములందు సుందరాంగనలచే పరివృత్తుడై సిద్ధగణము స్తుతించుచుండ భోగించుచుండును. కర్దముడు సైతము సౌందర్యవతులకు దేవాంగనలచే భార్యచే పరివృత్తుడై అచ్చటికేగి చిరకాలము భోగించెను. భాష్యం. విశ్వకు దిక్పాలురా ఎందు కుబేరుడు ఒకడు. విశ్వపు తూర్పు దిక్కునకు ఎచ్చటనైతే స్వర్గలోకము కలదో ఇంద్రుడు అధిపతి అని తెలుపబడినది. అదే విధముగా విశ్వపు ఆగ్నేయ దిక్కుకు అగ్నిదేవుడు అధిపతి. పాపులను దండించు యమరాజు దక్షిణ భాగమునకు అధిపతి. విశ్వపు నైరుతి దిక్కునకు నిరుతి అధిపతి కాగా జలదేవతయగు వరుణుడు పడమటి దిక్కుకు అధిపతి. వాయువు నివసించు వాయుదేవుడు వాయువునందు ప్రయాణించుటకు రెక్కలు కలిగినవాడు. విశ్వపు ఈశాన్య దిక్కుకు అధిపతి. ఇక దేవతల కోశాధిపతి కుబేరుడు విశ్వపు ఉత్తర దిక్కుకు అధిపతి. ఈ దేవతలందరూ మేరు పర్వతము సూర్యునికి భూమికి నడుమ ఉన్నట్టిది లోయల యందు సుఖమును అనుభవింతురు. ఆ అష్టదిక్పాలకులు పాలించు 8 దిక్కుల యందును కర్దమని విమాన సౌధమున ప్రయాణించను. దేవతలు మేర్పర్వతమును కేగినట్లుగా అతడు జీవితము ననుభవింప అచ్చటి కేగెను. సౌందర్యవతులకు కన్యలచే చుట్టబడినప్పుడు కామవికారము సహజముగానే ప్రబలమగుచుండును. ఆ రీతి కర్దమని కామవికారమునంది భార్యతో చిరకాలము మేరు పర్వతపు ప్రాంతమున సుఖించను. కాని అతని మైథున కార్యము సిద్ధగణము చేతను స్తుతింపబడినది. విశ్వ కళ్యాణం కొరకు సత్సంతానమును కంటుచే అది ఉద్దేశింపబడుట అందులకు కారణము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతారమ్మా? చదువుతాను మాతాజీ. 40వ శ్లోకం. వైశ్రంభకే సురసనే నందనే పుష్పపత్రకే మానసే చైత్రరథ్యే చ సరేమే రామయారతః. వైశ్రంభమును ఉద్యానవనమునందు, సురసనమునందు, నందనమున, పుష్పపత్రకే పుష్పపత్రకమునందు, మానస సరోవర ప్రాంతమున, చైత్రరథమున చ మరియు సహ అతడు రేమే భోగించెను రామయ్య భార్యతో రథుడై.
ఆ విమాన సౌధమున అతడు మేరు పర్వత ప్రాంతమునే కాక వైశ్రంభకము, సురసనము, నందనము, పుష్పపత్రకము, చైత్రరథ్యము వంటి ఉద్యానవనములందను మానస సరోవర ప్రాంతమునందు భార్యరతుడై భోగించెను. 41 బ్రాజిష్ణునా విమానేన కామగేన మహీయస వైమానికా నత్యసేత చరల్లోకాన్ యదా నిలహ. బ్రాజిష్ణున ప్రకాశమానమైన విమానేన విమానముతో కామగేన కోరినట్లుగా ప్రయాణించున్నది. మహీయస ఘనమైనది. వైమానికాన్ విమానములుందన్న దేవతలను అత్యసేత అతిశయించెను. చరణ్ ప్రయాణించుచు లోకముల గుండా యథా వలె అనిలహ వాయువు నియంత్రణ లేకుండా వాయువు ప్రతి దిక్కునందు ప్రయాణించున్నట్లు అతడు ఆ రీతిన వివిధ లోకముల యందు ప్రయాణించెను. కామగమనమును కలిగిన ఆ ఘనమైన ప్రకాశమాన విమాన సౌధమునందు గాలిలో ప్రయాణించుచు అతడు దేవతలను కూడా అతిశయించెను. భాష్యము. దేవతలు నెలకొని ఉన్న గ్రహములు తమ కక్షకే పరిమితమై ఉండును. కానీ కర్దమముని తన యోగ శక్తి ద్వారా విశ్వపు వివిధ దిక్కుల యందు ఎటువంటి అడ్డు లేకుండా ప్రయాణింపగలిగెను. ఈ విశ్వమునందు గల జీవులు బద్ధ జీవులని పిలువబడుదురు. అనగా ఏ చోటకైనను చరించుటకు వారి స్వాతంత్ర్యము లేదు. భూలోక వాసులమగు మనము ఇతర లోకములకు సులభముగా పోజాలము. నవీన కాలపు మానవుడు ఇతర లోకములకు పోవలనని యత్నించుచున్నను ఇంతవరకు పూర్తిగా సఫలీకృతుడు కాలేదు. ఇతర లోకములకు ప్రయాణించుట సాధ్యము కాని విషయము. ఏలైనా ప్రకృతి నియమముల కారణముగా దేవతలు కూడా ఒక లోకము నుండి వేరొక లోకమునకు ప్రయాణింపజాలరు. కానీ కర్దమముని తన యోగ శక్తిచే దేవతల బలమును కూడా అతిశయించి అంతరిక్షమున అన్ని దిక్కుల యందును ప్రయాణించెను. ఇచ్చట ఒసగిన ఉపమానము తగినట్లుగా నున్నది. యథా అనిలహ అను పదము సూచించినదేమనగా ఎటువంటి అడ్డు లేకుండా వాయువు ఏచోటకైనను ప్రయాణించినట్లు కర్దముడు సైతము విశ్వపు ఎన్ని దిక్కుల యందు నిరాటంకంగా ప్రయాణించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరమ్మా నెక్స్ట్? పార్వతి మాతాజీ లేరు కదా. అనిత మాతాజీ ఉన్నారమ్మా? కుమారి మాతాజీ మీరు చదవండి మాతాజీ. లేకపోతే నేను చదువుతాను. జలజ మాతాజీ ఎవరు మాతాజీ లేరు. హరే కృష్ణ మాతాజీ మాతాజీ. చదవమన్నారండి మాతాజీ. హరే ఒక్క కృష్ణ నిమిషం మాతాజీ. ఒక్క నిమిషం జగదాంబ గారు. జలజ మాతాజీ చదివేశాక చదవండి. చదవండి. 42వ శ్లోకం. కిం దురాపాదనం తేషాం పుంసాముద్ధామ చేతసాం యైరాశ్రితస్థీర్థ పదశరణో వ్యసనాత్యయః. కిం ఏది దురాపాదనం సాధింప దుర్లభము తేషాం వారలకు పుంసాం మానవులు ఉద్ధామ చేతసాం స్థిరచిత్తులైనట్టి ఎవరైతే ఆశ్రయించిరో తీర్థపద శ్రీహరి యొక్క చరణ పాదములు వ్యసన అత్యయ భయమును నశింపజేయునవి. శ్రీహరి పాదపద్మములను ఆశ్రయించినట్టి స్థిరచిత్తులకు ఏది సాధింప దుర్లభమై ఉండును. సంసారిక భయమును అంతమొందించు గంగానది వంటి పవిత్ర నదులకు ఆ దేవదేవుని పాదములే మూలము కదా. భాష్యము. యైరాశ్రిత తీర్థ పదచరణ అను పదము ఇచ్చట ప్రధానమైనది. దేవదేవుడగు విష్ణు భగవానుడు తీర్థపాదుడని పేర్కొనబడినాడు. అతని కాలిబొటన వేలు నుండి బహిర్గతమైన కారణమున గంగానది పవిత్ర నది అని పిలువబడెను. బద్ధజీవుల భౌతిక క్లేశముల నన్నింటినీ నశింపజేయుటకే అది ఉద్దేశింపబడినది. కనుకనే విష్ణు పాదాశ్రయమునొందిన జీవునకు ఏదియును అసాధ్యము కాదు. కర్దమముని యోగి అయినందులకు కాక పరమ భక్తుడైనందులకే ప్రాముఖ్యమును బడసినాడు. కనుకనే కర్దమముని వంటి భక్తునకు అసాధ్యమైనది ఏదియును లేదని చెప్పబడినది. యోగులైన వారు అద్భుత కార్యములను ప్రదర్శింపగలిగినను కర్దముడు అది వరకే ప్రదర్శించను. కర్దమముని మాత్రము యోగి కన్నను శ్రేష్ఠుడై ఉన్నాడు. అతడు గొప్ప భక్తుడగుటయే అందులకు కారణము. కనుకనే అతడు సాధారణ యోగి కన్నను పరమ మహాన్వితుడై ఉన్నాడు. భగవద్గీత యందు ధృవపరుపబడినట్లుగా శ్రీకృష్ణ భగవానునికి భక్తుడైన యోగియే యోగులందరిలోనూ ఉత్తమ తరగతికి చెందినవాడు.
కర్దమముని వంటి మహాత్ముడు బద్ధుడయ్యే ప్రశ్నయే ఉదయించదు. అతడు ముక్త పురుషుడు మరియు దేవతల వారు బద్ధజీవులే కన్నను శ్రేష్ఠుడు. భార్యతో భోగించుచున్నను అతడు భౌతిక బద్ధ జీవనమునకు పరుడే. కనుక అతడు బద్ధజీవుని స్థితికి పరుడైన వాడని సూచించుటకు వ్యసనాత్యయ అను పదము ప్రయోగింపబడినది. సమస్తమగు భౌతిక పరిమితులకు అతడు పరుడై ఉండెను. చదవమంటారా మాతాజీ? హరే కృష్ణ అమ్మ, ముందుకెళ్దామమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. జగదంబ మాతాజీ చదువుతారమ్మా. చదువుతాను. హరే కృష్ణ ప్రభు మాతాజీ. 43వ శ్లోకము. ప్రేక్షయిత్వా భువో గోళం ప్రజ్ఞయావాన్ స్వసంస్థయ బాహశ్చర్యం మహాయోగి స్వాశ్రమాయ న్యవర్తత. ప్రేక్షయిత్వా చూపిన పిదప భువః విశ్వపు గోళం గోళమును పత్నే భార్యకు యావాన్ పూర్తిగా స్వసంస్థయ దాని ఏర్పాట్లతో పాటు బహు ఆశ్చర్యమయమగు మహాయోగి కర్దమముని స్వ ఆశ్రమయ తన కుటీర ప్రాంతమునకు న్యవర్తత తిరిగి వచ్చును. విశ్వగోళమును మరియు బహు ఆశ్చర్యమయమగు దాని వివిధ ఏర్పాట్లను తన భార్యకు చూపిన పిదప మహాయోగి కర్దముడు తన ఆశ్రమ ప్రాంతం తిరిగి వచ్చును. భాష్యము. లోకములన్నీను గుండ్రముగా నున్నవని ఇచ్చట వర్ణించబడింది. ప్రతి లోకము గోళాకారముగా నుండి మహాసముద్రమునందరి ద్వీపం వలె విభిన్నాశ్రయమే ఉన్నది. అట్టి లోకములు కొన్ని మార్లు ద్వీపములు లేదా వర్షములని పిలువబడు. భరత మహారాజ పాలింపబడినందున ఈ భూలోకము భారత వర్షమని పిలువబడింది. ఈ శ్లోకమందు ఉపయోగపడిన మరొక ప్రధాన పదము బాహశ్చర్యం, పలు ఆశ్చర్యక విషయములు అనున్నది. వివిధ లోకములు అష్టదిక్కుల్లో విశ్వమంతటిని వ్యాపించున్నవనియు వానిలో ప్రతిదీ అద్భుతమైనదనియు ఆ పదము సూచించును. ప్రతి లోకము కూడా ఒక ప్రత్యేకము వాతావరణ ప్రభావమును ప్రత్యేకము లోకవాసులు కలిగి ఉండి ఋతుశోభతో సహా సమస్తమును కూడి ఉన్నది. బ్రహ్మ సంస్థ 5.45 అదే విధముగా విభూతి భిన్నం అని తెలుపబడినది. అనగా ప్రతి లోకమునందు వివిధములైన విభూతులు నెలకొని ఉన్నవి. ఒక లోకం అచ్చము ఇంకొక లోకము పోలి ఉండునని ఊహింపజాలము. భగవద్ అనుగ్రహంచే ప్రకృతి నియమం ద్వారా ప్రతి లోకము భిన్నముగా సృజింపబడి భిన్నముగా అద్భుత లక్షణం కలిగి ఉన్నది. భార్యతో పాటుగా సంచరించినప్పుడు కర్దమముని అట్టి అద్భుతములన్నింటినీ స్వయముగా అనుభూతం అనర్చుకున్నప్పటికీ తన సామాన్యమగు కుటీర ప్రాంతమునికే తిరిగి చేరును. తాను కుటీరము జీవించినప్పటికీ యోగ శక్తి చేత ఎచ్చోటగానే ఎగగలనియు దేన్నైనా చేయగలనియు అతడు తన భార్యకు చూపెను. అదే యోగం యొక్క పరిపూర్ణత. కేవలము కొన్ని యోగాసనములు ప్రదర్శించడం ద్వారా ఎవరినో పూర్ణయోగి కాజాలరు. అలాగనే అట్టి యోగాసనం ద్వారా లేదా నామమాత్ర ధ్యానము ద్వారా ఎవరినో భగవంతుడు కాజాలరు. కానీ ఆ రీతినే ప్రచారం చేయబడుతున్నది. పరిహాసాస్పదమైన ఏదో ధ్యానం ద్వారా మరియు యోగాసనం ద్వారా మనుషుడు 6 నెలల్లోనే భగవంతుడు కావచ్చునే నమ్మకం కొందరు మూర్ఖజనులు పొందుతున్నారు. పూర్ణుడగు యోగికిచ్చట చక్కని ఉపమానం లభించున్నది. అతడు విశ్వముని అందంతట్లో సంచరింపగలిగిన. అదే విధముగా దూర్వాసముని గూర్చి వర్ణించబడినది. అతడును అంతరిక్షమును ప్రయాణించాను. నిజమైన పూర్ణుడగు యోగి అర్థాన్ని కావించగలడు. కానీ ఆ రీతి కర్దమముని వలె విశ్వమంతటి సంచరించే అద్భుత కార్యములు ప్రదర్శించిన మనుషుడు దేవదేవునితో పోలడు. దేవదేవుని అర్చించే శక్తిని ఏ బద్ధజీవుడు గాని ముక్త జీవుడు గాని పొందజాలడు. కర్దమముని గొప్ప యోగ శక్తిని కలిగినప్పటికీ భక్తిని గాని నిలిచిండునని అతని చర్యల ద్వారా మనము అవగతం చేసుకొనవచ్చును. ప్రతి జీవుని నిజమైన స్థితి అదే. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. ముందుకు వెళ్దామమ్మా. నేను చదువుతాను. బాబు రాలేనట్టుంది. హరే కృష్ణ. 44వ శ్లోకం. విభజ్య నవదాత్మానం మానవీం సురతోత్సుకాం రామాం నిరమయన్ రేమే వర్షపూగాన్ ముహూర్తవత్. విభజించుకొని 9 రూపములలోనికి ఆత్మానం తనను మానవీం మనుతనయ దేవహూతి సురత మైథున సుఖమునడ ఉత్సుకత కలిగినది రామాం భార్యకు
నిరమయన్ సుఖము నొసగుచు ప్రేమే అతడు భోగించెను. వర్షపుగాన్ పెక్కు సంవత్సరములు ముహూర్తవత్ క్షణకాలము వలె. అనువాదము. ఆశ్రమ ప్రాంతమునకు తిరిగి వచ్చిన పిమ్మట కర్దమముని సురతోత్సుకయగు దేవహూతికి మను తనయకు సుఖము కలిగించుటకు తనను 9 రూపములలోనికి విభజించుకొనెను. ఆ విధముగా అతడు ఆమెతో పెక్కు సంవత్సరములు భోగించెను. ఆ కాలమంతయు క్షణము వలె గడిచిపోయెను. భాష్యము. స్వయంభవ మను కుమార్తెయగు దేవహూతి ఇచ్చట సురతోత్సుక అని వర్ణించబడినది. భర్తతో పాటుగా విశ్వమంతటను అనగా మేరుపర్వత ప్రాంతములందు మరియు స్వర్గరాజ్యపు సుందరమగు ఉద్యానములందు ప్రయాణించిన పిమ్మట ఆమె సహజముగానే కామప్రేరిత అయ్యెను. ఆమె మైథున వాంఛను సంతృప్తిపరచుటకు కర్దమముని 9 రూపములలోనికి విస్తరించెను. ఒక రూపమునకు బదులుగా అతడు 9 రూపములుగా మారెను. ఆ రీతిని 9 రూపములలో అతడు దేవహూతితో పెక్కు సంవత్సరములు రమించెను. స్త్రీ యొక్క కామవాంఛ పురుషుని కామవేగము కన్నను 9 రెట్లు అధికముగా నుండునని తెలియచున్నది. అదే విషయం ఇచ్చట స్పష్టముగా సూచింపబడినది. లేనిచో కర్దమముని 9 రూపములలోనికి విస్తరించుటకు ఎట్టి కారణము లేదు. యోగశక్తికి ఇది మరి ఒక ఉపమానము. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు కోట్లాది రూపములలోనికి విస్తరించగలిగినట్లు యోగి సైతము 9 రూపముల వరకు, అంతకు మించి కాదు, 9 రూపముల వరకు విస్తరించగలడు. ఈ విషయమున సౌభరిమునిది మరి ఒక ఉపమానము కాగలదు. అతడు కూడా 8 రూపములలోనికి విస్తరించెను. కాని విషయమేమనగా ఎంతటి శక్తిమంతుడగు యోగి అయినప్పటికీ 8 లేదా 9 రూపముల కన్నను అధికముగా విస్తరింపజాలడు. కాని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లు ఆది పురుషుడగు శ్రీకృష్ణ భగవానుడు మాత్రము అనంత రూపములలోనికి విస్తరించగలడు. ఇటువంటి తలంప సఖ్యమగు శక్తి ప్రదర్శన ద్వారాను ఎవ్వరును దేవదేవుని పోలజాలరు. హరే కృష్ణ. భారతిమాతాజీ ఉన్నారా అమ్మా? సుధామాతాజీ ఉన్నారా? నెక్స్ట్ ఎవరున్నారమ్మా? శారదా మాతాజీ, పద్మావతి మాతాజీ ఉన్నారు కదమ్మా? ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. చదవండమ్మా. 45వ శ్లోకం. తస్మిన్ విమాన ఉత్కృష్టాం శయ్యాం ప్రతీకరీం శ్రియా శ్రిత నచాప్యుతం తం కాలం ప్రత్యాపిచ్చేన సంగత. తస్మిన్ ఆ విమానమునందు ఉత్కృష్టాం శ్రేష్టమగు శయ్యాం శయ్య ప్రతీకరీం కామవాంఛను వృద్ధి చేయునది. శ్రిత నెలకొని చ మరియు నా అనుజ్యత గుర్తించలేదు. తం ఆ కాలమును పశ్చాభర్తతో అపీక్షణ పరమ సుందరుడగు సాంగత్యమున. అనువాదం. ఆ విమాన సౌధమునందు సుందరుడగు భర్త సాంగత్యమున కామవాంఛను వృద్ధి చేయునట్టి శ్రేష్టమగు శయ్యపై నెలకొనిన దేహోతి ఎంతకాలము గడిచిపోయినన్న విషయము గుర్తించలేకపోయాను. భాష్యం. లౌకికులకు మైథున భోగము ఎంతటి సుఖకరమైనదిగా అట్టి కలాపములందు నెలకొనినప్పుడు కాలం ఎట్లు గడుచున్నదని ఈ విషయమునే వారు మరుతురు. కర్దమముని దేవహూతిని సైతము మైథున కలాపముల యందు నిలిచి కాలం ఎట్లు గడిచిపోతున్నదో మరిచిరి. 46వ శ్లోకం. ఏవం గాం యోగానుభావేన దంపత్యో రమమాణయో శతం వ్యతీయుః శరదః కామలాలసయో ఊర్మనాక్. ఏవం ఆ విధముగా యోగ అనుభావేన యోగశక్తిచే దంపతులు రమమాణయో సుఖించుచుండగా శతం 100
వ్యతీయౌ గడిచిపోయెను. శరదః శరదృతువులు, కామ రతి సుఖము, లాలసయో అమితముగా ఆపేక్షించినట్టి మనాక్ స్వల్పకాలము వలె. అనువాదం: రతి సుఖమును అమితముగా ఆపేక్షించిన ఆ దంపతులు ఆ విధముగా యోగశక్తిచే సుఖించుచుండగా 100 శరదృతువులు స్వల్పకాలము వలె గడిచిపోయాను. 47వ శ్లోకం. తస్యా మాదత్తారే రేతస్థాం భావయన్నాత్మా నోదా విదాయ రూపం స్వం సంకల్ప విద్విభుః. తస్యాం ఆమె యందు అదత్త నిర్వెను, రేతస్సును తాం ఆమెను, భావించుచు, ఆత్మన తన సగభాగమని, ఆత్మతత్వము నెరిగినవాడు. నోదా 9 విదాయ విభజించుకొని, రూపంలోనికి, స్వం తనను, సర్వసంకల్పవిత్ సర్వాభిష్టముల నెరిగినవాడు, విభు శక్తిమంతుడగు కర్తముడు. అనువాదం: శక్తిమంతుడగు కర్తమముని ఎల్లరి హృదయముల నెరిగినట్టివాడు మరియు కోరినదెల్లా వసగలిగినట్టివాడు. ఆత్మతత్వము నెరిగి అతడు దేహవతిని తన అర్ధభాగమని భావించెను. తనను 9 రూపములలోనికి విభజించుకొని అతడు 9 రేతస్కలములచే దేవహూతినికి గర్భాధానము కావించెను. భాష్యం: దేవహూతి పెక్కు సంతానమును కోరి ఉన్నదని అవగతము చేసుకున్నందున కర్దమముని ఒకేసారి 9 మంది సంతానం కనెను. అతడు ఇచ్చట విభువు అనగా పరమశక్తిమంతుడగు ప్రభువు అని వర్ణింపబడినాడు. తన యోగశక్తిచే అతడు ఒకే మారు దేవహూతికి గర్భంన 9 మంది కుమార్తెలను జన్మనొసగెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. అనుపమ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. 48వ శ్లోకం. సుషువే సత్యో దేవహుతి స్త్రియ ప్రజాః సర్వాశ్చారు సర్వాంగ్యో లోహితోత్పల గంధయః. అత పిమ్మట సా ఆమె శుశువే కనెను, సజ్జ అదే రోజు, దేవహుతి స్త్రియ ఆడహ, ప్రజాః సంతానము, సర్వులు వారు, చారు సర్వాంగ్యః సర్వాంగ సుందరులు, లోహిత అరుణ ఉత్పల కమలము వంటి, గంధయః సుగంధము. పిమ్మట శీఘ్రముగా అదే రోజు దేవహూతి సర్వాంగ సుందరులు మరియు అరుణ కమలపు గంధమును వెదజల్లు వారునకు 9 మంది కుమార్తెలను గనను. భాష్యం: దేవహూతి అమితముగా కామోద్రిక్తురాలైనందున అధికముగా అండము విడుదలై 9 మంది కుమార్తెలు జన్మించిరి. స్మృతి శాస్త్రమునందును మరియు ఆయుర్వేదమందును తెలుపబడిన విషయం ఏమనగా, పురుషుని స్ఖలనం అధికముగా నున్నప్పుడు మగ సంతానము కలుగగలదు, స్త్రీ అండపు విడుదల అధికముగా నున్నప్పుడు ఆడ సంతానము కలుగగలదు. దేవహూతి అధికముగా కామోద్రిక్తురాలైనందున ఒక్కమారుగా 9 మంది ఆడ సంతానమును పొందిరని ఇచ్చట పరిస్థితిని బట్టి గోచరించున్నది. ఆ కుమార్తెలందరూ గొప్ప సౌందర్యము కలవారై ఉండి వారి దేహములు చక్కగా తీర్చిదిద్దబడి ఉండరు. వారిలో ప్రతి ఒక్కరును కమలమును పోలి కమలముల వలెను సుగంధము కలిగి ఉండరు. 49. పతిం సా ప్రవ్రజిష్యంతం తదా లక్ష్యోషతి బహిః స్మయమానా విక్లవేన హృదయేన విధూయత. పతిం తన భర్త, స ఆమె, ప్రవ్రజిష్యంతం గృహమును వీడిపోవుటను, తదా అప్పుడు, అలక్ష్యగాంచి, ఉష్యతి సుందరమగు బాహ్యమునకు, స్మయమాన నవ్వుచు, విక్లవేన కలత చెందును, హృదయేన అంతరమున, విధూయత పరితాపము చెంది.
తన భర్త గృహమును విడిపోవుటకు గాంచినప్పుడు ఆమె బాహ్యమునకు నవ్వినట్లు కనబడినను అంతరమున కలత చెంది దుఃఖిత అయ్యను. భాష్యము. కర్తమముని తన యోగ శక్తిచే గృహ కలాపములన్నిటినీ శీఘ్రముగా పూర్తి చేసిన ఆకాశమునందు సౌధం నిర్మించుట, సుందరాంగుల సాంగత్యమున భార్యతో పాటు విశ్వమంతటన ప్రయాణించుట, సంతానమున కనుట అన్నయూ పూర్తయింది. భార్య గర్భవతి అయిన పిమ్మట తన నిజమైన కార్యముగా ఆధ్యాత్మిక అనుభూతి కొరకు గృహమును వీడుదనడి వచనమును అనుసరించి ఇక ఇప్పుడు వెడలిపోవ సిద్ధపడిన. భర్త ఆ విధముగా వెడలిపోవుటకు సిద్ధపడుట కాంచిన దేవహూతి మిగిల కలతచింది. ఆయనను భర్తను సంతృప్తిపరచుటకై ఆమె నవ్వను. ఇష్ట కర్తమముని ఉపమానం చక్కగా ఎరగవలసి ఉంది. కృష్ణ భక్తి భావనయే ముఖ్య కార్యమైన వాడు గృహస్థ జీవనమును చిక్కుబడి ఉన్నప్పటికీ సాధ్యమైన శీఘ్రముగా గృహపరముగా ఆకర్షణలను త్యజించుటకు సర్వదా సిద్ధపడి ఉండవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. 50వ శ్లోకం. లిఖంత దోముఖీ భూమిం ఫదానకమణి శ్రేయ ఉవాచ లలితాం వాచాం నిరుద్ధ శృకలాం సనే. లిఖంతి రాచుచు అధముఖి శిరమును వంచి భూమి నేల సదా పద తన పాదముతో నకములు అని మనుల వంటి శ్రీయ శోభించినట్టి ఉవాచ పలికిన లలిత మనోహరమగు వాచాం వాకులను నీరుజ్జ ఆపుకొనుచు అశ్రుకలాం కన్నిటిని శనే నెమ్మదిగా ఆమె లేచి నిలబడి మనుల వంటి నకములచే శోభిల్లు తన పాదముచే నేలను రాచుచు శిరమును వంచి కన్నీటిని ఆపుకొని మనోహరమగు వాకులతో నెమ్మదిగా ఇట్లు పలికెను. భాష్యం. దేహవతి ఎంతటి సౌందర్యవతి అనగా ఆమె పాదనకమును ముత్యమును వలె గోచరించును. ఆమె నేలను రాచినప్పుడు ముత్యం నేలపై పడినవా అయినట్లు కనపడింది. స్త్రీ తన పాదంతో నేలను గీగుతున్నదనగా అది ఆమె మనసు కలత చెంది ఉన్నదన్నట్లు గుర్తు. గోపికలు అటువంటి చిహ్నమును కొన్ని మార్లు కృష్ణుని ఎదుట ప్రదర్శించింది. నడిరేయని వచ్చిన గోపికలను శ్రీకృష్ణుడు తిరిగి వారి ఇళ్లకు పొమ్మని పలికినప్పుడు తన మనస్సులు తీవ్రంగా కలత చెందిన కారణమున వారు అట్లే నేలను రాచిండు. 51వ శ్లోకం. దేహహుతిరువాచ సర్వం తద్భగన్మాహ్య ముపోవాహ ప్రతిశ్రుతం హదాపి మే ప్రపన్నాయ అభయం దాతుమర్హసి. దేహవతి వాచ. దేహవతి పలికింది. సర్వం సమస్త తత్ ఆ భగవాన్ ఓ స్వామి మహ్యం నాకు ఉపోవాహ నెరవేర్చబడినవి ప్రతిశ్రుతం వాగ్దానం చేసినట్టు అద ఆపి అయినను మే నాకు ప్రపన్నే శరణం నొందినట్టు అభయం అభ్యర్థం దాతం పసుగుటకు అర్హసి మీరు తగి ఉన్నారు. శ్రీ దేహవతి పలికింది. ఓ స్వామి నాకు చేసిన వాగ్దానాన్నిటినీ మీరు నెరవేర్చండి. ఆయనను శరణుజొచ్చినట్టి దానను కనుక అభయత్వము కూడా మీరు నాకు పొసగవలసి ఉన్నది. భాష్యం. నిర్భయత్వము నొసగమని దేహవతి తన భర్తను అర్థించింది. భార్య ఆమె భర్తకు పూర్తిగా శరణు నొందినట్టు. ఇక భార్యకు అభయం నొచ్చుకుంటున్నది భర్త యొక్క బాధ్యతయే. తనపై ఆధారపడిన వానికి మనుషుడు ఏ విధంగా అభయత్వం నొసగలడో శ్రీమద్ భాగవతంలోని 5వ స్కందమునందు పేర్కొనబడింది. మృత్యు భయం నుండి బయటపడజాలని వాడు పరాధీనుడే. అతడు గురువు గాని భర్త గాని బంధువు గాని తండ్రి గాని తల్లి గాని కారాదు. తన ఆధీనత ఎందున్న వానికి నిర్భయత్వం నొసగుట అధికార కర్తవ్యం కనుక తండ్రిగా తల్లిగా గురువుగా బంధువుగా లేదా భర్తగా ఎవ్వరి బాధ్యతనైనా స్వీకరించుటకు మనుషుడు తన సంరక్షణ ఎందున్న వానికి భౌతిక అస్తిత్వ భయంకర పరిస్థితి నుండి ముక్తి నొసగ బాధ్యతను స్వీకరింపవలసి ఉండను. భౌతిక అస్తిత్వం ఎల్లప్పుడూ భయావహము దుఃఖపూర్ణము అయి ఉండను. కనుకనే దేహవతి తన భర్తతో యోగశక్తిచే సమస్తములకు భౌతిక సౌకర్యాలను మీరు నాకు వసగిరి నిష్క్రమించుటకు మీరిప్పుడు సిద్ధపడి ఉన్నందున ఈ భౌతిక బద్ధజీవం నుండి నేను ముక్తిని పడిసే చివరి వర్గానము కూడా తప్పక వసగవలసినది అని పలికెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 52వ శ్లోకం. బ్రహ్మన్ దుహితృభిస్తుభ్యం విమృగ్యాః పతయః సమాః కశ్చిత్యాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజితే వనం. అనువాదం ప్రతిపదార్థం. బ్రహ్మన్ బ్రాహ్మణోత్తమ దుహితృభిః కుమార్తెలకు తుభ్యం మీ యొక్క విమృగ్యాః అన్వేషించి పతయః భర్తలను సమాహ తగినటువంటి కశ్చిత్ ఎవరో స్యాత్ ఉండవలెను మే నన్ను
విశోకాయ ఓదార్చుటకు త్వయి మీరు ఎప్పుడు వజ్రితై పవ్రచితే నిష్క్రమింతురో వనం వనమునకు. అనువాదం. ఓ బ్రాహ్మణోత్తమ, మీ పుత్రికలకేమున్నది? తగిన వరులను పొంది వారు తమ నెలవులకు పోగలరు. కానీ మీరు సన్యాసిగా నిష్క్రమించిన పిమ్మట నన్నెవరు ఓదార్చగలరు? భాష్యము. తండ్రియే వేరొక రూపమున కుమారుడు కాగలడని చెప్పబడుచున్నది. కనుకనే తండ్రి మరియు తనయుడు అభిన్నులు. అనగా పుత్రుడు కలిగి ఉన్నట్టే విధవరాలు నిజమునకు విధవరాలు కానే కాదు. భర్త యొక్క ప్రాతినిధ్యమును ఆమె కలిగి ఉండటే అందరకు కారణము. అదే విధముగా దేవహూతి సైతము ఒక ప్రతినిధి నొసగమని కర్దమ మునిని పరోక్షముగా అడుగుచున్నది. దాని ద్వారా భర్త అభావమున ఆమె తగిన పుత్రుని వలన క్లేశముల నుండి బయటపడగలదు. గృహస్థుడు ఎల్లప్పుడూ గృహమునందే నిలిచిపోరాదు. కొడుకులకు కుమార్తెలకు వివాహం జరిగిన పిమ్మట అతడు భార్య యొక్క బాధ్యతను కొడుకులకు వసగి గృహస్థ జీవనమును విరమించవలెను. వేదయుతమగు సాంఘిక కట్టుబాటు అదియే. భర్త ఇంటి ముందు లేనప్పుడు దుఃఖముల నుండి ఉపశమనము కలిగించుటకు కనీసం ఒక మగపిల్లవాడు ఉండవలనని దేవహూతి పరోక్షముగా అడిగినది. ఇచ్చట ఉపశమనం అనగా భౌతిక సౌఖ్యములని కాదు. భౌతిక సౌఖ్యములు దేహంతో పాటుగా ముగియగలము, కానీ ఆధ్యాత్మికోపదేశము ఆ రీతి ముగియబోదు. అది ఆత్మతో పాటుగా కూడి ఉండగలదు. ఆధ్యాత్మికోపదేశము అత్యంత అవసరమైనది, కానీ యోగ్యుడగు పుత్రుడు లేకుండా దేవహూతి ఏ రీతిగా ఆధ్యాత్మిక జ్ఞానం నందు పురోగమించగలదు? భార్య రుణమును తీర్చుకొనుట భర్త యొక్క కర్తవ్యము. భర్త తన సేవలను ఒసగును కనుక భర్త ఆమెకు రుణపడును. ఏలైనా ప్రతిఫలముగా దేనినైనను ఒసగకనే ఎవ్వరనూ తనపై ఆధారపడిన వాని నుండి సేవను అంగీకరింపగలడు. ఆధ్యాత్మికోపదేశము ఒసగకుండా గురువు తన శిష్యుని నుండి సేవను అంగీకరింపగలడు. ప్రేమ మరియు కర్తవ్యము అని వాని పరస్పర వినిమయం అది. ఆ విధముగా దేవహూతి తాను శ్రద్ధతో సేవ చేసినని భర్త కర్దమునికి గుర్తు చేయుచున్నది. భార్య రుణమును తెచ్చుకొనుటకైనను అతడు తాను నిష్క్రమించుటకు పూర్వము పుత్రుని ఒసగవలెను. అనగా ఇంకను కొన్ని రోజులు లేదా కనీసం పుత్రుడు ఉదయించినంత వరకు గృహమునందే నిలువుమని దేవహూతి తన భర్తను పరోక్షముగా అర్థించుచున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ప్రణామం. హరే కృష్ణ అమ్మా. వచ్చావా నాన్న? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత ప్రభు. ఏ బుక్ ఎన్నో పేజీ చెప్పరా ప్రభు? నేను చాలా రోజుల నుంచి మిస్ అయిపోయాను ప్రభు. మూడో స్కందము 2వ భాగం అమ్మా. 53వ శ్లోకం. ఎన్నో పేజీ ప్రభు? 235వ పేజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏతావతాళం కాలేన వ్యతికాంత్రేణ మే ప్రభు ఇంద్రియార్థ ప్రసంగేన పరిత్యక్త పరాత్మనః. ఏతావత ఇంత, అలం వ్యర్థముగా, కాలేన కాలము, వ్యతిక్రాంతేన గడిచిపోయినది, మే నా యొక్క, ప్రభు హే ప్రభు, ఇంద్రియ భోగము ప్రసంగేన నెలకొనుటయందు పరిత్యక్త నిర్లక్ష్యపరచి పరాత్మనః భగవద్విజ్ఞానమును ట్రాన్స్లేషన్ భగవద్విజ్ఞానమును ఉపేక్షించుచు ఇంద్రియ భోగమునందే ఇంతవరకు నా కాలమును వ్యర్థము కావించి తిని. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాద్కి జై. జంతువుల వలె ఇంద్రియ భోగ కర్మల యందు వృధా చేయుటకై మానవ జీవితము ఉద్దేశింపబడలేదు. ఆహారము, నిద్ర, భయము, మైథునము అనేది ఇంద్రియ భోగం నందే జంతువులు కూడా సదా నిలిచి ఉండును. కానీ భౌతిక దేహము కలిగి ఉన్నందున నియమితముగా ఇంద్రియ భోగం అవసరమే అయినను అది ఏ మానవుని యొక్క కార్యము కారాదు. కనుకనే దేవహూతి తన భర్తతో ఇట్లు పలికినది. ఇంతవరకు మనకి కుమార్తెలు కలిగి ఉన్నారు. విశ్వం అంతటను ప్రయాణించుచు విమాన సౌధమున మనము జీవితమును అనుభవించితిమి. ఆ వరములన్నీయును మీ కరుణ చేతనే లభించినను అవి అన్నీయును ఇంద్రియ భోగ పరములై ఉన్నవి. ఇక ఇప్పుడు నా ఆధ్యాత్మిక పురోగతికై ఏదేని ఉండవలెను. 54వ శ్లోకము. ఇంద్రియార్థేషు సజ్జంత్య ప్రసంగస్త్వయి మే కృతః అజానంత్యా పరం భావం తదాప్యస్త్వభయాయ మే. ఇంద్రియ అర్థేషు ఇంద్రియ భోగమునకు సజ్జంత్య ఆసక్తనై ప్రసంగ అనురాగము త్వయి మీయడ మే నాచే కృతః మనరించబడినది. అజానంత్య తెలియకుండగా పరంభావం మీ దివ్యస్థితి తథాపి అయినను అస్తు సిద్ధించుగాక. అభయాయ అభయత్వము మే నాకు
ట్రాన్స్లేషన్. ఇంద్రియార్థములందు అనురక్తనేయుండి మీ దివ్యస్థితి నెరుగకనే మిమ్ము ప్రేమించియుంటిని. అయినను మీ ఎడ నేను వృత్తి కావించుకున్న అనురాగము నాకు అభయం నొసగుగాక. భాష్యము. దేవహూతి తన స్థితి ఎడ శోకించుచున్నది. స్త్రీగా ఆమె ఎవరినో ఒకరిని ప్రేమించవలసినదే. ఆ విధముగా ఆమె కర్దముని ప్రేమించినది. కానీ అతని ఆధ్యాత్మికోన్నతిని ఎరుగకనే ఆమె అట్లు కావించెను. కర్దమముని దేవహూతి హృదయం నెరుగగలిగెను. స్త్రీలందరూ సాధారణముగా భౌతిక సుఖమును కోరియుందురు. భౌతిక సౌఖ్యం పట్లనే దాదాపుగా మ్రొగ్గియున్న కారణమున వారు అల్పజ్ఞులని పిలువబడుదురు. తన భర్త అతిశ్రేష్టము భౌతిక సౌఖ్యమును తనకు ఒసిగియున్న విషయము సత్యమే అయినను అతడు ఆధ్యాత్మిక అనుభూతి యందు అగ్రేసరుడని తాను ఎరుగజాలనందులకు దేవహూతి శోకించుచున్నది. భర్త మహిమను తానెరుగజాలకున్నను అతన్నే ఆశ్రయించి ఉన్న కారణమున భౌతిక బంధము నుండి తాను విముక్తి నొందవలనని ఆమె అభ్యర్థించెను. మహాత్మునితో సాంగత్యం అన్నది అత్యంత ముఖ్యమైనది. సాధు సంగము, సాధు పురుషునితో సాంగత్యము అతి ముఖ్యమైనదని శ్రీ చైతన్య మహాప్రభు పలికినట్లు చైతన్య చరితామృతము తెలుపుచున్నది. ఏలయన్నా మనుజుడు జ్ఞానవంతుడు కాకున్నను కేవలం సాధు పురుషునితో సాంగత్యము నేర్పుట ద్వారా శీఘ్రమే ఆధ్యాత్మిక జీవనమునందు అధిక పురోగతిని పొందగలడు. స్త్రీగాను మరియు సాధారణ పత్నిగాను దేవహూతి ఇంద్రియ భోగము కొరకు ఇతర భౌతిక అవసరముల కొరకు కర్దమ్ముని ఎడ అనురక్తిని కలిగి ఉండెను. కానీ వాస్తవమునకు ఆమె ఒక మహాత్మునితోనే సాంగత్యము నెరపినది. ఆ విషయమును ఆమె ఇప్పుడు అర్థము చేసుకున్నది. కనుకనే తన భర్తతో కలిగిన సాంగత్యపు లాభమును పడేయవలనని ఆమె కోరెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా చదవలసిన వాళ్ళు ఎవరున్నారమ్మా? శాంతి మాతాజీ చదవరా? లేదు ప్రభు, చదువుతాను ప్రభు. హరే కృష్ణ. ప్రభుజీ నేను కూడా చదవాలి. మీరు ప్రభుజీ నేను చదవలేదు. 55 శాంతి మాతాజీ, 56 భారతి మాతాజీ, 57 సుధా మాతాజీ. సంగో యస్సంస్కృతేర్హతురా సత్సు విహితో ధియా సయేవా సాధు శుక్రుతో నిస్సంగత్వాయ కల్పతే. ఇంద్రియ భోగానురక్తులతో సాంగత్యము నిక్కముగా బంధకర మార్గమే. కానీ అదే సాంగత్యము జ్ఞానరహితంగా నేను సాధు పురుషునితో నిర్వహింపబడినప్పుడు ముక్తికి దారితీయను. భాష్యం. సాధు పురుషునితో ఏ విధంగా సాంగత్యం చేసినను ఒకే ఫలితమును కలిగచేయను. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానుడు పలు రకములకు జీవులను కలిపి ఉండెను. వారిలో కొందరు అతని శత్రువుగా భావింప, ఇంకొందరు అతనిని ఇంద్రియ భోగ ప్రతినిధిగా తలచింది. గోపికలు శ్రీకృష్ణుని ఎడ ఇంద్రియపరమైన ఆకర్షణలచే అనురక్తులైరని సాధారణముగా చెప్పబడను. అయినను వారు ఉత్తమ శ్రేణి భక్తులుగా నేది. కంసుడు, శిశుపాలుడు, దంతవక్తుడు వంటి దానవులు శత్రువుల రూపమున శ్రీకృష్ణునితో సంబంధమును కలిగి ఉండేది. శ్రీకృష్ణునితో శత్రువులుగా భయము వలన సంబంధము కలిగినను లేదా పరమ భక్తులుగా ఇంద్రియ భోగార్థము సంబంధం కలిగినను వారందరూ ముక్తిని పడుతుంది. భగవానుని సాహచర్య ఫలితం అదే. అతడెవరిని అవగతము చేసుకొనుకున్నను ఫలితములు మాత్రము అదే సార్థకత్వమును కలిగి ఉండును. అగ్ని చెంతకు మనుజుడు తెలిసి చేరినను లేదా తెలియక చేరినను అది అతనికి వేడిని కలిగించినట్లుగా సాధు మహాత్ముని సాంగత్యము కూడా ముక్తినే కలిగింపగలదు. కేవలము ఇంద్రియ భోగార్థమే కర్దమములతో సాంగత్యము నేర్పగోరినను అతడు ఆధ్యాత్మికముగా మహనీయుడైనందున అతని అనుగ్రహంచే తాను తప్పక ముక్తిని బడయనున్నందులకు దేవహూతి కృతజ్ఞతలు తెలుపుచున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 56వ శ్లోకం. నేహ యత్కర్మ ధర్మాయ న విరాగాయ కల్పతే న తీర్థ పద సేవాయై జీవన్నపి మృతో హి సహః. నా కాదు ఇహ ఇచ్చట యత్ ఏదైతే కర్మ ధర్మాయ ధార్మిక జీవన పూర్ణత్వము కొరకు, నా కాదు విరాగాయ వైరాగ్యము కొరకు కలుగజేయును, నా కాదు తీర్థ పద భగవానుని పాదపద్మముల యొక్క సేవాయై భక్తిని జీవన్నపి జీవించుచున్నను మృతుని గాని హి నిక్కము సహ అతడు.
ఎవని కర్మ అతని ధర్మజీవనమునకు ఉద్ధరించుటకే ఉద్దేశింపబడలేదో, ఎవ్వని ధర్మానుష్ఠానము అతని వైరాగ్యమును కలుగజేయదో, ఎవ్వని వైరాగ్యము తీర్థపాదుడకు భగవానుని ఎడ భక్తిని కలిగించదో, అతడు శ్వాసించుచున్నను మృతునిగానే భావించబడును. కేవలము ఇంద్రియ భోగార్థమే ఏదైతే భౌతిక బంధం నుండి ముక్తిని కలిగించదో, భర్తతో కలిసి జీవించుట ఎడ తాను అనురక్తురాలై ఉన్నందున తన జీవితమంతయు వృధా కాల వ్యయమైనదని దేవహూతి పలుకుచున్నది. ధార్మిక జీవనమునకు మనుజుని గొనిపోవట వంటి ఏ కర్మ అయినను వృధా అయినదే. సహజ సిద్ధముగా ప్రతి ఒక్కరూ ఏదియోనొక కర్మ ఎడ మృగ్గు చూపి ఉందురు. ఆ కర్మ అతనిని ధార్మిక జీవనమునకు గొనిపోయినప్పుడు ధర్మయుత జీవనము వైరాగ్యమును కలిగించినప్పుడు, వైరాగ్యము భక్తియుత సేవకు దోహదపడినప్పుడు కర్మకు పూర్ణత్వము సిద్ధించును. భగవద్గీత యందు తెలుపబడినట్లు ఆంశమున భక్తి యోగమునకు దోహదపడనటువంటి ఏ కర్మ అయినను భౌతిక జగత్తునందు బంధమునే కలుగజేయును. అనగా తన సహజమగు కర్మ నుండి మనుజుడు క్రమముగా భక్తియుత సేవా స్థితికి వృద్ధి చెందనిచో మృతుడైనట్లుగానే భావింపబడును. కృష్ణ భక్తి భావన యొక్క అవగాహనకు దోహదము కానట్టి కర్మ వ్యర్థమైనదిగానే తలచబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భారతి మోహన్ సుధామాత ఇచ్చారు 57. హరే కృష్ణ. వాయిస్ రావట్లేదమ్మా, అస్సలు రావట్లేదు వాయిస్. చదువు. సరే ప్రభుజీ, ఇంకా ఛాన్స్ లేదు, ఇది సిగ్నల్స్ ఎవరు ఉండట్లేదు ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు? ఇంకెవరు లేరు నాన్న, నువ్వే చదివియాలి. ఇందాక లక్ష్మీమాతాజీని చూశాను, ఉంటున్నారా లక్ష్మీమాతాజీ? లక్ష్మీమాతాజీ వచ్చారా? నాకు ఇందాక అడిగాను కానీ రాలేదు. హరే కృష్ణ. లక్ష్మీనారాయణ రెడ్డి మాతాజీ చదువుతారమ్మా? సరే, ఉన్నారు. సరే. 57. సా ఆ వ్యక్తిని అహం నేనే భగవత భగవానుని నూనం నిక్కము వంచింపబడితిని ఆయయా మాయిచే దృఢమగా యత్ ఏలయన త్వాం నీవు విముక్తిదాం ముక్తి నొసుగునట్టి ప్రాప్య పొందినను నా ముముక్షేయ నేను ముక్తిని కోరలేదు భవబంధనము నుండి. తాత్పర్యము: హే ప్రభు, భగవానుని దాటశక్యము కానటువంటి మాయచే దృఢముగా నేను వంచింపబడుతుంది. ఏలయన భవబంధం విముక్తిని కలుగుచేయు మీ సాంగత్యమును పొందినప్పటికీ ఆ ముక్తిని నేను కోరి ఉండలేదు. భాష్యం శిల ప్రభుపాద వారి భాష్యం శిల ప్రభుపాద వారికి జయ. తెలివిగలవాడు లభించినట్టు మహదవకాశమును వినియోగించుకొనవలను. మానవ జన్మయే మొట్టమొదటి మహదవకాశం. ఆధ్యాత్మిక జ్ఞానము అభ్యసించబడు యోగ్యమును వంశమును జన్మించుట రెండవ మహదవకాశం. ఇది అరుదుగా లభించుతుంది. ఇక సాధు పురుషునితో సాంగత్యం అన్నచో పరమోత్కృష్టముగా అవకాశమే. తాను చక్రవర్తి కుమార్తెనన్న జ్ఞానము దేవహూతికి కలదు. ఆమె తగినంతగా విద్యా సంస్కృతులు పొంది అంత్యమున కర్దభమునిగా సాధు పురుషుని మరియు మహాయోగిని భర్తగా బడిసింది. ఎన్నెను ఆమె భవబంధము నుండి ముక్తిని బలయుకున్నచో తాటసక్యము కాని మాయిచే నిక్కముగా వంచింపబడినట్లుగే కాగలదు. నిజమునకు మాయాశక్తి అనగా భౌతిక శక్తి ప్రతి ఒక్కరిని వంచినది. భౌతిక శక్తిని కాళికాదేవి లేక దుర్గాదేవి రూపమున అర్చించినప్పుడు జనులు తామేది చేయుచున్నారో ఎరుగకనే ఎరుగురు. వారు ఆ దేవతలు, అమ్మా నాకు ధనము నువ్వు, మంచి భార్య నువ్వు, కీర్తి నువ్వు, విజయం ఇవ్వు అంటూ ప్రార్థించుచుంది. కానీ ఆ మాయాదేవి భక్తులు అనగా దుర్గాదేవి భక్తులు తాము ఆ దేవతచే వంచింపబడుచుండమని మాత్రము ఎరుగుజాలరు. భౌతిక లాభము ఉపలబ్ధి నిజమునకు లాభమే కాదు. ఎలైనా భౌతిక వరదానము చే మోహితుడైనంతనే మనుషుడు మరింతగా బంధితుడగు. అప్పుడు ముక్తి అనేది ప్రశ్నయే ఉదయించదు. కనుకనే భౌతిక సంపత్తులను ఆధ్యాత్మిక అనుభూతి ప్రయోజనము కొరకే ఏ విధముగా వినియోగించవలనో మనుషుడు బుద్ధిని ఉపయోగించి తెలుసుకొనవలను. అది ఏ కర్మయోగం లేదా జ్ఞానయోగమును పిలువబడును.
మనం ఏది కలిగి ఉన్నను దానిని పరమపురుషుడు శ్రీకృష్ణుని సేవార్థము వినియోగించవలెను. ఈ విషయమే భగవద్గీత యందు స్వకర్మాణ తమభ్యర్చ్య అని మనుజుడు తన సంపత్తితో దేవదేవుని అర్చించుటకు ప్రయత్నించవలెను అని ఉపదేశించబడింది. భగవత్ సేవలో అనేక రకములుగా ఉన్నవి కనుక తన సత్యానుసారము ఎవరైనాను భగవత్ సేవను వనరింపవచ్చును. శ్రీమద్ భాగవతంలోని దేవహూతి పరితాపము అను తృతీయ స్కందమున 23వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ఇక్కడ నుంచి మనకి కర్తభూమిని వెళ్ళిపోవడం, కపిలముని రావడం జరుగుతుంది. భక్తి యోగం డిస్కషన్ జరుగుతుంది. సో ఇక్కడితో ఆపుదామమ్మా. సాధారణంగా మంగళవారం క్లాస్ నేనే తీసుకుంటాను. ఒకవేళ తీసుకోలేకపోతే శుక్రవారం క్లాస్ అయితే నేను తీసుకోవడం అవ్వదు. శుక్రవారం క్లాస్ ఎవరికైనా చెప్తాను. మంగళవారం క్లాస్ సాధారణంగా నేనే తీసుకుంటాను. ఎవరికి క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? కోఇన్సిడెన్స్ ప్రభుజీ, భక్తి యోగం మనకి ఇందులో స్టార్ట్ అవుతోంది. అక్కడ మాకు 7th చాప్టర్ స్టార్ట్ అవుతుంది. భక్తి వెరీ నైస్. రెండు ఒకే పోటీగా ఉంటాయి. చాలా ఆ భక్తి యోగం ఈ భక్తి యోగం పోటాపోటీగా ఉంటాయి. ఇందులో ఇప్పుడు డిఫరెన్స్ తెలుసుకోవాలి ప్రభు, రెండు కోఆర్డినేట్ చేసుకుని. తేడా ఏం ఉండదమ్మా. అవును, ఎక్కువ తేడా లేదు, కానీ మనం అర్థం చేసుకోవడంలో కొంచెం ఈక్వల్ గా ఉంటది. బాగుంటుంది. బాగుంటుంది. ఇది ఒకటే అక్కడ ఇంకా డీటెయిల్డ్ గా ఉంటుంది మీకు. అంటే 6 అధ్యాయాలతో కంపేర్ చేస్తే ఇది సుమారుగా దాని పోటీగానే ఉంటుంది. ఇంకా కపిల్ దేవుడు వచ్చేస్తాడే నెక్స్ట్. కపిల గీత అంటారు. చాలా బాగుంటుంది. 5వ అధ్యాయం నుంచి ఇంకా ఓకే. క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? శాంతి మాతాజీ ఉన్నారు, వెళ్ళిపోయారు. కృష్ణ ఎలా ఉన్నారమ్మా? మాతాజీ మ్యూట్లో ఉన్నారమ్మా. మ్యూట్లో ఉన్నారమ్మా. ట్రావెల్ కొంచెం ట్రబుల్ అయింది ప్రభు, అందుకని వచ్చాక కొంచెం ఇల్ హెల్త్ వచ్చింది. బట్ స్లోలీ రికలెక్ట్ అయిపోతుందని ప్రభు. అదే మీరు వచ్చి ఉండాలి అనుకున్నాము. వచ్చేసాం ప్రభు, 15 రోజులు అయింది. అంటే రేపటికి 15 రోజులు అవుతుంది ప్రభు. రాగానే కొంచెం హౌస్ కీపింగ్ అవంతా కొంచెం చూసుకొని, ఎంత గెస్ట్లు వస్తారు కదా ప్రభు, గెస్ట్లు హెల్త్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటానికి కొంచెం లేట్ అయింది. మధ్యలో ప్రభు క్లాసెస్ ఎగ్జామ్స్ అవి కొంచెం ప్రిపేర్ అవటం రాయటం, దాంతో కొంచెం అటు ఇటు అయిపోయింది ప్రభు. హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. భారతీ మాతాజీ, మీ కాలు ఎలా ఉంది మాతాజీ? కాలు ఇవాళే స్టిచెస్ ఇప్పారు మాతాజీ. మీ సర్జరీ చేసుకున్నారా మాతాజీ? సర్జరీ కాదు మాతాజీ, సర్జరీ అంత పని అయింది. అవునా? యాక్చువల్ గా నాకు అదే రికమెండ్ చేశారు, అదే భయపడుతున్నాను మాతాజీ. వచ్చాక అదే ట్రబుల్ అయింది నాకు కూడా. అమ్మగారు చేయించుకున్నారమ్మా నీ సర్జరీ? అది కొంచెం అప్పుడే చేయించుకోవద్దు అంటున్నారు ప్రభు. అంటే కొంచెం టైం తీసుకుని చేయించుకోండి అంటున్నారు. ఆ హోమియోపతి సర్జరీ కాదు మాతాజీ, నాకు చిన్న యాక్సిడెంట్ లాగా అయింది. బాత్రూమ్ లో షవర్ డోర్ పగిలి మీద పడి పెంకులన్నీ కూర్చుపోయినాయి. టప పొడి అయిపోయింది పడిపోయి. ఈ గ్లాస్ డోర్ తోటి ఇదే ట్రబుల్ అయిపోతుంది. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? నేను పాడినా ప్రభుజీ, చాలా రోజులు అయిపోయింది. నేను స్క్రీన్ మీద పెడతాను. హరే కృష్ణ ప్రభు. మళ్ళీ మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోతారు. హ్యాపీ జర్నీ ప్రభు. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ జర్నీ ప్రభుజీ. హ్యాపీ జర్నీ ప్రభుజీ. ప్రభు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? పొద్దున్న బాస్టన్ బయలుదేరుతున్నారు. మీరు బాస్టన్ వెళ్తున్నారా ప్రభు? అవునమ్మా, ఇది ఇప్పుడే కొన్ని గంటల్లో బయలుదేరాలి. హరే కృష్ణ ప్రభు. హ్యాపీ జర్నీ ప్రభు. హ్యాపీ జర్నీ ప్రభుజీ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ జర్నీ ప్రభు. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయ
हिरण्याकाशिपो रक्षः शिलटङ्कानकालाये इतो नरसिंहो परतो नरसिंहो यतो यतो यामि ततो नरसिंहो बाहिर्नरसिंहो हृदये नरसिंहो नरसिंहमादिं शरणं प्रपद्ये तव करकमलवरे नाकाम् अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपु तनुभृङ्गाम् केशवद्रुता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल जय नरसिंहदेव की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय हरे कृष्ण प्रभु जी थैंक यू प्रभु जी हरे कृष्ण माताजी థ్యాంక్ యూ మాతాజీ రికార్డింగ్ ఆపుతున్నానమ్మా హరే కృష్ణ ప్రభుజీ